నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ కథమైపోయింది. ఇక కాంగ్రెస్ వైపు ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. కేవలం బీజేపీ మాత్రమే రేపు రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని సీట్లను కైవసం చేసుకుంటామంటూ అటు ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఎట్లా చూస్తారు? మొన్నటి ఎన్నికల వరకు అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీన 8 సీట్లు గెలుచుకున్నారు. కానీ ఓ స్టెప్ ముందుకేసి బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లు మాకే వస్తాయి, కాంగ్రెస్ ప్రజలు విశ్వసించట్లేదు, 7 నెలల్లో బీఆర్ఎస్ కథమైపోయింది అంటున్నారు. సో దీని ఏమంటారు? దీని మీద కామెంట్స్ ఏంటి? బీఆర్ఎస్ కథమైందో వీళ్ళ కోసం వాళ్ళు ఏమంటారు సూసైడ్ చేసుకొని అవయాలన్నీ దానం చేసి మరి వాళ్ళు కనుమరుగారో తెలియదు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ తోటి పార్లమెంట్ ఎన్నికలకు పోవడం జరిగింది. మీరు అన్న అంశంలా ఈటెల రాజేందర్ గారు అన్నారా, బండి సంజయ్ గారు అన్నారా, లేకపోతే మన కిషన్ రెడ్డి గారు అన్నారా అనేది కాదు సమస్య. సమస్య ఏంటంటే, డిస్కషన్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడిచింది. పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చేసరికల్లా బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే ఫైట్లో లేకుండా అయిపోయారు వాళ్ళు. అజెండా లేదు, ఫైట్ లేదు. సో వాళ్ళ ఓట్ని ఏం చేసిరంటే కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీజేపీకి షిఫ్ట్ చేసారు. బీజేపీకి షిఫ్ట్ చేయడంతో మాకు 10-12 సీట్లు రావాల్సింది, మాకు 8 సీట్లు వచ్చినాయి. మాకు 12 వచ్చుంటే వాళ్ళకి 4 అయ్యేది. ఎవరికి? బీజేపీకి. ఈ చిన్న గ్యాప్ ఈ బీఆర్ఎస్ తోటి చేసుకున్న అడ్జస్ట్మెంట్ తోటి వాళ్ళు ఏమనుకుంటారు, వాపును ఊపు అనుకుంటారు. అది వాపు, అది ఊపు కాదు. ఈ 4 రోజులలో తెలిసిపోద్ది. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు అజెండా ఏంది? మోడీ లోకల్ బాడీలో ఉండడు కదా. ఎన్నిక మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నిక కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు గెలిచారు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నికల బీఆర్ఎస్ పాత్ర లేదు కాబట్టి బీఆర్ఎస్ ఏం చేసిందంటే వీళ్ళ మద్దతు బీజేపీకి ప్రకటించి ఓట్లన్నీ దారాదత్తం చేసింది. దాన్ని చూసి వీళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకొని ఇక రానున్న రోజులలో చింపేస్తాం, చీరేస్తాం అని చెప్పి మాట్లాడుకుంటారు. ఎంత దూరం లేదు కదా డిస్కషన్. రేపు ఎల్లుండి 6 నెలలు అయితే లెక్కలన్నీ తేలుతాయి. వీళ్ళు నిన్న మీటింగ్ పెట్టి మాకు 8 మంది ఎంపీలను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినాము, గతంలో మేము ఇద్దరు ఎంపీలో 3 ఎంపీలో ఉన్నప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు పోయినసారి కూడా మంత్రి పదవి ఉండే, విభజన హామీలను నెరవేర్చని కిషన్ రెడ్డి దద్దమ్మ లెక్క ఆడ కూర్చుండిపోయి నరేంద్ర మోడీని నిలదీసి 2014 విభజన హామీలను తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలేసే అటువంటి హక్కు ఆయనకు లేదు. ఇవాళ 8 మంది ఎంపీలకు గెలిపించిన తెలంగాణ ప్రజల కృతజ్ఞతలు చెప్తూ ఢిల్లీలో 22వ తారీఖు నాడు నడుస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలల్లో 40 చిల్లర అంశాలు పెండింగ్ ఉన్న అంశాలను, దాంట్లో ట్రైబల్ యూనివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏడా మన బయ్యారము, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐహెచ్టి మా దగ్గర హ్యాండ్లూమ్ టెక్నాలజీ, టర్మరిక్ బోర్డు, ఇట్లాంటి అంశాలు అన్నిటి మీద మాట్లాడాల్సిందే. నిన్న 6 పథకాలు ఇచ్చి నెరవేర్చలేదు. మరి 6 నెలల్లో మేము 6 పథకాలు నెరవేర్చలేదని చెప్పేటోడు 10 ఏళ్ల నుంచి ఏం చేసిరు వీళ్ళు? కానీ ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ఏ 6 గ్యారెంటీ కూడా అమల్లో లేదని అంటున్నారు. ఎక్కిపోయిస్తారు. నేను ఒకటి చెప్తా అండి, రైతు భరోసా అయ్యలే అంటే పెంచి చేసినాం కదా. నేను అనేది చెప్పడం ఏంది, నేను చెప్తా. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు కంప్లీట్ చేస్తామని చెప్పినాం, చేస్తున్నాం. ప్రజాపాలన పెట్టి పథకాలు ఇచ్చే ముందు ఎవరికి పథకాలు అందుతాయన్న ఒక ఆలోచనతో 1 కోటి మంది పైన అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటి ప్రక్షాళన చేసి ఈరోజు అంత ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం. సో దట్ పథకాలు ఇచ్చినప్పుడు సరైన లబ్ధిదారుని చెందాలని. ఎంత తొందరగా ఇచ్చినామని కాదు, 10 ఏళ్లలో ఎంత తొందరగా చేసినామనే కదా కాళేశ్వరం అంగులో కొట్టింది ఆ దొర. కానీ మీరేమన్నారు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనేది మీరిచ్చిన ఆ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకపోతే ప్రజలు అడగలేరు, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. కానీ ఎందుకు ఇప్పుడు సాధ్యం కాలేకపోతున్నాయి అమలు పరచడానికి? ఎందుకంటే ఎంత దోసుకురో తెలుసుకోనికనే వారం రోజులు పట్టింది, 1 నెల రోజులు పట్టింది కదా. సివిల్ సప్లైస్లా 86,000 కోట్ల అసలు వాడు ఎక్స్పెక్ట్ చేశాడా?
విద్యుత్ శాఖల బకాయిలు మొత్తం రాష్ట్రంలో మేము 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అప్పు ఉందనుకొని వస్తే 9 లక్షల కోట్ల అప్పు తేలింది. పోనీ జీవోల ద్వారా మనం తెలుసుకుందామంటే గతంలో చీకటి జీవోలు ఇచ్చి అసలు ప్రజలకు కానీ రాష్ట్రంలో ఎవరికి కనపడకుండా రాజకీయం చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. మేము అధికారంలోకి రాకముందు వాస్తవ పరిస్థితులు తెలియదు కాబట్టి 100 రోజులలో చేయడానికి అంటే మనం ఏమన్నా అక్షయపాత్ర ఉందా ఎందుకు తీసుకొచ్చి ఇట్లా బోర్లు వేయగలని రానికి. మనం వచ్చేటప్పుడు ఈ దరిద్రుల మీద అంత నమ్మకం ఉండే మాకు ఇంత దరిద్రంగా రాష్ట్రాన్ని వెళ్ళిరని తెలియలే. తీరా వచ్చి చూస్తే చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి అంత చేసేలోపు ఎలక్షన్ కోడ్ వచ్చాయి. అరే 6 నెలలు కాకముందు ఈ బాధ ఎందుకు? తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు అధికారము, మేము చేస్తేనే కదా మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తెచ్చేది. ఎందుకు ఈ బాధ? ఇప్పుడు రిఫరెండం అయితే బెటర్ కదా. ఈ ప్రతిపక్షాలు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీకి రాకుండా ప్రజల్ని తప్పుదో పట్టించి నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగులకు ఒక 5% నిరుద్యోగులకు ఎవరికన్నా దీంట్లో అడ్జస్ట్ కాలేనట్టు పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళతోటి యూట్యూబ్ ఛానళ్ళల్లో మాట్లాడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 90% లబ్ధిదారులకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తిన్న తట్లే ఉంచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు మంచిగా సుఖంగా అనుభవించి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టి టీఎస్పీఎస్ ప్రక్షాళన చేయకుండా టీఎస్పీఎస్ నిర్వీర్యం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేద్దాం అనుకుంటే దాంట్లో 2-3 లొసుకులు తీసి ఆ 2-3 దాంట్లో ఇష్యూస్ వల్ల ఎవరికి లబ్ధి జరుగుతారో వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నా చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.